మన వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ నేను ద ఫార్మర్స్ టేబుల్ ఫ్యామిలీ రెస్టారెంట్ని పరిచయం చేయాలని వచ్చేసాను. ఇది ఎక్కడుంది అంటే నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్లో తుర్క్ ఏంజల్ అని చెప్పి ఎల్బీ నగర్కు దగ్గరగా ఉన్న ఈ ఏరియాలో మనకి మెయిన్ రోడ్లోనే 3rd ఫ్లోర్ అనమాట. ఇక్కడ ఈ రెస్టారెంట్ ఉంది. అసలు ఈ రెస్టారెంట్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ అందరికీ చూపించేస్తాను. ఎందుకంటే నాకు ద ఫార్మర్స్ టేబుల్ అనేసరికి కొంచెం డిఫరెంట్గా పేరు అనిపించింది. సో చూద్దాం, లోపలికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, లోపల అంబియన్స్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. సో ద ఫార్మర్స్ టేబుల్ లోపలికైతే వచ్చేసాము. మనమైతే ద ఫార్మర్స్ టేబుల్ రెస్టారెంట్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ ఈ ప్లేస్ చూసినట్టయితే కొంచెం డిఫరెంట్గా ఇక్కడ డెకరేట్ చేశారు. ఇది మనం చూడొచ్చు. ఫార్మర్కి సంబంధించిన నాగలి, అంటే పొలాలు దున్నేటప్పుడు వాడే ఈ ఐటమ్ ఇక్కడ స్పెషల్గా అట్రాక్షన్గా ఇక్కడ పెట్టారు. అయితే ఇక్కడ మీ ఎవరైనా సరే బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ సెలబ్రేట్ చేసుకునే విధంగా ఇక్కడ కొంచెం అట్లా డెకరేట్ చేశారు. అలాగే మనం రెస్టారెంట్ మొత్తం చూసినట్టయితే కూడా ఇక్కడ మ్యాట్స్, అలాగే విలేజ్ వాతావరణం వచ్చేటట్టుగా, అలాగే అక్కడ చూసినట్టయితే మనకైతే ఒక డ్రింక్ రెడీ అయిపోయింది. మీరు కూడా చూసారు ఎలా రెడీ చేశారు అని. బ్లూ ఏంజల్. సో ఇక్కడ మనం ఇలా కూర్చుని ఇక్కడ ఉన్న వాటిని చూసుకుంటూ మనకి ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ ఇళ్ళకి చెప్తే మీరు చూసారు ఇక్కడే రెడీ చేశారు. కస్టమర్స్ ముందే రెడీ చేసి ఇస్తారు. మనకి మంచి ముందుగా అందరూ ఇష్టపడే డ్రింక్స్ చాలా ఉంటాయి, చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్తో వాళ్ళు ఒక మంచి మాక్టైల్ రెడీ చేసి ఇస్తారు. కాబట్టి మనం ఫస్ట్ అయితే దీన్ని టేస్ట్ చేద్దాం. మన ముందే రెడీ చేశారు కాబట్టి, మన ముందే తయారు చేసి ఇచ్చారు కాబట్టి మనకు ఒక మంచి ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మనం డ్రింక్స్ తాగినప్పుడు మనకు కావాల్సిన ఫ్లేవర్స్ చేయించుకోవడం, మన ఎదురుగా చేసి ఇవ్వడం, అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో డ్రింక్ అయితే చాలా బాగుంది. మీ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఇలా మీరు కూడా ఇలా కూర్చొని ఇంత మంచి ప్లేస్లో ఇలా డ్రింక్ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడైతే చాలా వెరైటీస్ స్టార్టర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఒకసారి అడుగుదాం ఇక్కడ ఏంటి స్పెషల్ అని. మీ దగ్గర ఏంటి స్పెషల్ స్టార్టర్స్? అంటే మీరు టేస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఏది ఎక్కువ టేస్ట్ బాగుంటుంది ఇక్కడ?
సరే ఆయనైతే స్టార్టర్స్లో లెమన్ చికెన్ బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి లెమన్ చికెన్ తెమ్మని చెప్దాం. ఓకే, లెమన్ చికెన్ తీసుకున్నాం. లెమన్ చికెన్ చూడడానికైతే చాలా బాగుంది, చాలా బాగా డెకరేట్ కూడా చేశారు, చాలా స్పెషల్గా అనిపిస్తుంది. నేనైతే ఇప్పటివరకు ఈ డిష్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు, మరి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. సో వేడివేడిగా పొగలొస్తూ ఉండింది లెమన్ చికెన్, చూద్దాం. టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చెప్తాను. వెజిటేరియన్స్ బాగా నచ్చుతుంది. నేను కొంచెం నాన్ వెజిటేరియన్ ఎక్కువ తింటాను కాబట్టి ఓకే, కానీ టేస్ట్ అయితే బాగుంది. నాకైతే ఫస్ట్ సేపట్లో ఫిష్ బిర్యానీ వస్తుంది, అది తిని చెప్తాను. సో ద ఫార్మర్స్ టేబుల్లో మనమైతే డిన్నర్ చేసేసాము. ఇటు స్టార్టర్స్ కానీ, అటు మాక్టైల్ కానీ, అలాగే బిర్యానీస్ కానీ చాలా బాగున్నాయి. నేనంటే లెమన్ చికెన్ ఇక్కడే టేస్ట్ చేశాను ఫస్ట్ టైం. అంటే చాలా రెస్టారెంట్స్లో తింటూ ఉంటాం కానీ ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. అలాగే వీళ్ళు ఏదైతే ఫార్మర్స్ టేబుల్ అని అన్నారో దానికి తగ్గట్టుగా ఇక్కడ ఈ అంబియన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఫార్మర్స్కి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ని ఇక్కడ అరేంజ్ చేశారు. అలా మొత్తంగా రెస్టారెంట్ అంతా కూడా ఫార్మర్స్కి సంబంధించిన ఐటమ్స్తో అక్కడక్కడ అలా డెకరేట్ చేస్తూ విలేజ్ వాతావరణంతో చాలా బాగా అంబియన్స్ చూడంగానే నచ్చేటట్టుగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ కూర్చుని ఫుడ్ తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంది. అసలు రెస్టారెంట్స్లో ఫుడ్స్ అంటే కొన్ని చోట్ల ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు, కానీ ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. నాకు ఫిష్ బిర్యానీ అండ్ లెమన్ చికెన్ అయితే చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మన వీడియో కనుక నచ్చినట్లయితే మన వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.